హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనకు 10వ తరగతి అర్హతతో ఇస్రోలో ఫైర్మ్యాన్ జాబ్స్ అయితే రిక్రూట్మెంట్ చేయడానికి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్కిప్ చేయకుండా అయితే చూడండి. కొత్త వాళ్ళు ఎవరైనా వచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి గైస్. ఇక వీడియోలోకి వెళ్ళినట్టయితే మనకు నోటిఫికేషన్ ఎక్కడి నుంచి వచ్చిందంటే ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ నుంచి అయితే నోటిఫికేషన్ రావడం జరిగింది. మనకు మార్చి 29 అయితే నోటిఫికేషన్ రావడం జరిగిందనమాట. ఇక్కడ స్టార్టింగ్ డేట్ ఎన్ని డేస్ చూసుకున్నట్లయితే అప్లికేషన్ ఫామ్కి ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఏప్రిల్ 15వ తేదీ వరకు అయితే మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. ఇక పోస్టులు అలాగే క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే మనకు అసిస్టెంట్ పోస్ట్ చూసుకున్నట్లయితే శాలరీ చూసుకున్నట్లయితే 25,000 నుంచి 87,000 వరకు అయితే శాలరీ అయితే పే చేస్తారన్నమాట. ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే ఈ డిగ్రీ అయితే పాస్ అయి ఉండాలన్నమాట. గ్రాడ్యుయేట్ 60% ఆఫ్ మార్క్స్తో పాస్ అయి ఉండాలి. డిగ్రీ పాస్ అయిన వాళ్ళందరూ ఈ జాబ్కి అయితే అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. అలాగే హిందీ టైప్ రైటింగ్ స్పీడ్ అయితే ఉండాలన్నమాట. 25 వర్డ్స్ పర్ మినిట్కి అయితే మీరు టైప్ చేయాలి కంప్యూటర్లో. నెక్స్ట్ లైట్ వెహికల్ డ్రైవర్ చూసినట్లయితే మనకు 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళందరూ ఈ జాబ్కి అయితే అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. అలాగే లైట్ వెహికల్ డ్రైవర్ లైసెన్స్ అయితే ఉండాలన్నమాట. ఎల్విడి లైసెన్స్ అయితే ఉండాలి. అలాగే 3 years ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలన్నమాట. వాళ్ళందరూ అయితే ఈ జాబ్కి అయితే అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. ఇవన్నీ పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ అనమాట. ఇక్కడ హెవీ వెహికల్ డ్రైవర్ పోస్ట్ కూడా ఉందన్నమాట. ఇక్కడ ఎస్ఎస్సి అంటే 10th క్లాస్ స్టాండర్డ్ 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళందరూ ఈ జాబ్కి అయితే అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. అలాగే హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ అయితే ఉండాలన్నమాట. వాళ్ళందరూ అయితే ఈ జాబ్కి అయితే అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. ఇక్కడ శాలరీ చూసుకున్నట్లయితే 19,000 నుంచి 63,000 వరకు అయితే శాలరీ అయితే పే చేస్తారన్నమాట. ఇక నెక్స్ట్ ఫైర్మెన్ పోస్ట్ చూసుకున్నట్లయితే శాలరీ చూసుకున్నట్లయితే 19,000 నుంచి 63,000 వరకు అయితే శాలరీ అయితే పే చేస్తారన్నమాట. దీనికి కూడా 10th క్లాస్ అయితే పాస్ అయి ఉండాలి. 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళందరూ ఈ జాబ్కి అయితే అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. ఇక్కడ ఏంటంటే ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అయితే కండక్ట్ చేసి మిమ్మల్ని అయితే సెలెక్ట్ చేస్తారు. ఇక్కడ కుక్ పోస్ట్ చూసుకున్నట్లయితే 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళందరూ అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. ఇక్కడ కూడా శాలరీ చూసుకున్నట్లయితే 19,000 నుంచి 63,000 వరకు అయితే శాలరీ అయితే పే చేస్తారన్నమాట. ఇక నెక్స్ట్ ఎలా అప్లై చేసుకోవాలంటే మీరు ఈ వెబ్సైట్లోకి వెళ్ళాల్సి ఉంటుంది. వెళ్ళిన తర్వాత మీరు అక్కడైతే అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాలన్నమాట. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఏ పోస్ట్కి ఏజ్ లిమిట్ ఎంత ఉండాలనేది పూర్తిగా ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. ఇక్కడ మీరు చూసుకొని మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకునండి. ఇది పీడిఎఫ్ వాట్సాప్ ఛానల్లో ఉంటుంది, మీరు చూసుకొని పెట్టుకునండి. ఇక నెక్స్ట్ సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే అసిస్టెంట్ పోస్ట్కి చూసుకున్నట్లయితే మనకు రిటన్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు. ఇక్కడ మీరు చూసినట్లయితే హిందీ లాంగ్వేజ్, గ్రామరు, అలాగే జనరల్ ఇంగ్లీషు, క్వాంటిటీ యాప్టిట్యూడ్, జనరల్ నాలెడ్జ్, జనరల్ ఇంటెలిజెన్స్, రీజనింగ్ ఈ 4 సబ్జెక్టుల మీద అయితే మీకు ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారన్నమాట. టైం వచ్చేసి 120 minutes అయితే ఉంటుంది. ఇక్కడ అలాగే మీకు 0.25 నెగిటివ్ మార్క్స్ అయితే ఉంటాయన్నమాట. మొత్తం మనకు 200 మార్క్స్కి అయితే ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారన్నమాట. అలాగే స్కిల్ టెస్ట్ కూడా ఉంటుంది పోస్టుల వైజ్గా. లైట్ వెహికల్ డ్రైవర్ పోస్ట్కి అలాగే హెవీ వెహికల్ డ్రైవర్ పోస్ట్కి కానీ ఇక్కడ రిటర్న్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు. తర్వాత స్కిల్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారన్నమాట. ఇవి రెండు అయితే పెట్టి మిమ్మల్ని అయితే సెలెక్ట్ చేస్తారు. రిటర్న్ టెస్ట్ ఏ సిటీస్లో కండక్ట్ చేస్తారనేది ఇక్కడ పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. ఇక్కడ ఈ ఊర్లో అయితే పెడతారన్నమాట. ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి విశాఖపట్నంలో ఉంటుంది ఎగ్జామ్ సెంటర్స్. అలాగే తెలంగాణ స్టేట్ వాళ్ళకైతే హైదరాబాద్లో ఉంటుంది ఎగ్జామ్ సెంటరు. ఇక నెక్స్ట్ పోస్టులు ఖాళీలు చూసుకున్నట్లయితే మనకు అసిస్టెంట్ పోస్టులు అయితే 2 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. యువర్ వాళ్ళకి ఒకటి, ఓబీసీ వాళ్ళకి ఒకటి. తర్వాత లైట్ వెహికల్ డ్రైవర్ పోస్ట్ చూసుకున్నట్లయితే 5 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. యువర్ వాళ్ళకి 2, ఓబీసీ వాళ్ళకి 2, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఒకటి. తర్వాత హెవీ వెహికల్ డ్రైవర్ చూసుకున్నట్లయితే 5 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. యువర్ వాళ్ళకి 3, ఓబీసీ వాళ్ళకి 2 పోస్టులు అనమాట. తర్వాత ఇక్కడ ఫైర్మెన్ పోస్ట్ చూసుకున్నట్లయితే 3 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. యువర్ వాళ్ళకి 3. కుక్ పోస్టులు చూసుకున్నట్లయితే 1 పోస్ట్ అయితే భర్తీ చేస్తున్నారు అనమాట. కాబట్టి 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళందరూ ఈ జాబ్కి అయితే అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వాట్సాప్ ఛానల్లో ఉంటుంది. వాట్సాప్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. ఓకే గైస్, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి గైస్. థ్యాంక్ యూ అందరికీ.